హల్లెలూయా. ప్రపంచంలో ఇలాగా గిరిజాలలో రక్షించగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేదు. కానీ ఇశ్రాయేలు దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, ఎవరు మనసులు చేయని అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగలిగిన దేవుడు. 29వ వచనంలోకి వస్తే అదే రాజు అంటే సింహాసనం మీద కూర్చొని ఒక శాస్త్రం ఇచ్చాడు ప్రపంచానికి. ఏమని శాస్త్రం ఇచ్చాడు? ఇదిగో ఇప్పుడు నేను ఒక శాస్త్రం ఇస్తున్నాను. ఏమనగా ఈ విధముగా రక్షించుటకును సమర్థుడైన దేవుడు గాక మన ప్రపంచంలో ఏ దేవుడు లేడు. ఏ జనములు గాని, ఏ రాష్ట్రాలలో గాని, ఏ భాష మాట్లాడే ఏ గోత్రాల్లో గాని దేవుని ఎవడు దూషించును వాడు తుత్తీనులుగా చేయబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రపంచాన్ని భూరాజు ఇటువంటిది ఎవరు సాధ్యం కాదది. అగ్ని జాల 7 అగ్రముతో ఆవేశముతో నేను అలాగ మన్నించాను, కానీ ఒక్క ఎంట్రీ కూడా కాలలేదంటే వీళ్ళ దేవుడు బలమైన దేవుడు. ఈ ప్రపంచానికి ఈయననే నిజమైన దేవుడు, ఈయన తప్ప ప్రపంచంలో ఎవరు లేరని ఒక శాస్త్రం రాశాడు. ప్రేమైన సహోదరులారా, ఆ రోజు దేవుడు మన దేవుడు, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు మన దేవుడు, మన పితరుల పట్ల పరాక్రమం చూపిన దేవుడు, నీ పట్ల మా పట్ల పరాక్రమం చూపగలే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి చరిత్ర ఏ చరిత్ర కూడా లేదు. అగ్ని మండుతున్న అగ్నిలో రక్షించగలిగిన వాడు ఎవరు లేరు. మన నిజమైన దేవుని నమ్మిన దేవుని బిడ్డ, మన దేవుడు పరాక్రమశాలి, బహుబలము కలిగిన వాడు, ఈరుడు సూర్యుడు, ప్రపంచాన్ని ముక్క చెక్కలు చేయగలిగిన వాడు. ఆయన ఉగ్రతకి భూమి తల్లకిందులైపోతుందని బైబిల్ చెప్తుంది. నిజమైన దేవుడు మన జీవితాలలో పరాక్రమైన కార్యాలు మేలు కొలిపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యెహోషువ కాలం ఇజ్రాయేల్ అందరూ ప్రయాణం చేస్తుంటే ఒక యుద్ధం పడింది, భారమైన యుద్ధము, భయంకరమైన యుద్ధము. ఆ రోజున ఒకవేళ ఇజ్రాయేల్ అందరూ ఓడిపోతారు. యుద్ధములో ఓడిపోతుంటే యెహోషువ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తాడు. దేవా, ఇశ్రాయేలు ఈ దినముగాను సూర్యుడుగాను మునిగిపోతే ఇశ్రాయేలు ఓడిపోతారు. మా పితరు ఇచ్చిన వాగ్దానం ఏమైపోతుందయ్యా? ఒకసారి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో నేను ముగిస్తున్నాను. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా అయలోనులో నిలబడు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. అన్నమాట యాషానికి
గ్రంథములో వ్రాయబడి 12వ వచనముల కింద 12వ వచనములో సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి 13వ వచనములో ఇంచుమించు ఒక నాడెల్లా ఒక్క నాడల్లా సూర్యుడు అస్తమించలేదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సూర్యుడు బైబిల్లో సూర్యుడు పగులేళ్తుందంట. అందరు చెప్పండి, సూర్యుడు పగులేళ్తుంది, చందమామ రాత్రి వెళ్తుంది. ఇప్పుడు మనం వికసించిన కాలంలో చందమామ ఉంది, ఇక్కడనే కాదు చందమామ ఉండేది, భూగోళం అంతా ఉంటుంది చందమామ. ఎక్కడ ఉంటది? మొత్తం భూగోళం అంతా ఉంటది. అది చూస్తే ఏదో ఒక చిన్నగా చక్రం లాగుందంటున్నావు, ఈ ప్రపంచం అంతా భూగోళం అంతా ఉంటుంది. అది బైబిల్ చెప్తుంది పగులు ఏలేది, సూర్యుడు రాత్రి ఏలేది, చందమామ ఈ రెండు ప్రపంచంలో ఏలేది. ఒక నరుడు ప్రార్థన ఆలకించి దేవుడు ఒక్క రోజంతగా సూర్యుడు చంద్రుని ఎక్కడ పోనివ్వకుండా యుద్ధము గెలవాలి ఇజ్రాయేలని ఒక నరుడు ప్రార్థన ఆలకించి దేవుడు ఒక రోజంతా సూర్యుని ఆపాడంట దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేరు. మాట చెప్పనా, ఆ మధ్యలో భక్తుడు అన్నాడట, భక్తులారా, మన భారతదేశంలో భక్తులారా, నేను రేపు సూర్యులు కనపడతా, మీరు చూడండి అన్నాడట. పాపం అందరు స్నానాలు చేసి మంచిగా పొద్దున స్నానం చేసి మొహం కడుక్కొని మంచి దశలు వేసుకొని మన భక్తులు మన దేవుడు సూర్యులు కనపడతారని చెప్పి అందరు పొద్దు పొడుస్తలకి స్నానం చేసి శుభ్రంగా సూర్యుని చూస్తుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? 2 రోజుల వరకు సూర్యుని రప్పించలేదు. చెప్పులు కొడతాం గట్టిగా గట్టిగా. ఎన్ని రోజుల వరకు? గట్టిగా చెప్పండి. 2 రోజుల వరకు సూర్యుడు రప్పించలేదు. అదే దేవుడు అంటాడు, మంత్రికులు, కాడయిత్ర వాళ్ళు, లేదా శాస్త్రవేత్తలు, పండితులు, మేధావులు ఒక దేవునిపై ఏదైనా పక్షంగా నిలబడితే జరుగుతుందంటే జరగనివ్వను. నా పక్షంగా నిలబడిన దైవజనుడు మాట్లాడితే దాన్ని రూపుపరుస్తాను. చెప్పగలుగుతాను, గట్టిగా గట్టిగా చెప్పగలుగుతాం. యేసయ్య గ్రంథం 45వ అధ్యాయంలో, యేసయ్య గ్రంథం 45:24 వచనంలో దేవుడు ఒక దైవజనుడు చెప్తే వింటాడు. కానీ ఇలాంటి పండితులు, లేకపోతే మంత్రికులు, దాడిద్ర కలిగిన వాళ్ళు, లేకపోతే శాస్త్రవేత్తలు వీళ్ళల్లా చెప్తే ఇన్నంటే దేవుడు చూడొస్తారు. చదివిదాం యేసయ్య గ్రంథం 45వ అధ్యాయము 24 వచనంలో. నా దేవుని నా సేవకుని మాట రూటు పరుస్తాను. 43:24 గర్భము నుండి నిన్ను నిర్మించిన విమోచకుడు యెహోవా, నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించు, యెహోవానగు నేనే సమస్తం జరిగించేవాణ్ణి, నేనొక్కడనే ఆకాశమును ఆకాశాన్ని విశాలం పరిచాను, నేనే భూమిని పరిచిన వాణ్ణి, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేస్తాను, సోదెగాళ్ళంతా వెర్రివాణి చేస్తాను, జ్ఞానులందరూ వెనక తిప్పుతాను, వాళ్ళ విద్యనంతా అవిద్యగా చేస్తాను, నేనే నా సేవకుని మాట చెప్పలు పడతాం. గట్టిగా చెప్పలు పడతాం. మంత్రికులు, గాఢతగిన వాళ్ళు, శాస్త్రవేత్తలు, పండితులు, మేధావులు చెప్పితే నెరవేరదు. సూర్యు చందమామని ఏలేది, సూర్యు చందమామ ఈ ప్రపంచమంతా దేవుని స్తుతిస్తుందని వాక్యం చెప్తుంది. ఇంటికి పోయి చదువుకోండి. కీర్తన 148వ కీర్తనలో మొత్తం సూర్య చందమామలు అన్ని దేవుని స్తుతిస్తున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతను సృష్టిస్తాడు, అది సృష్టి మన దేవుడు సృష్టికర్త. అందుకొరికి దేవుని బిడ్డలరా, మోసే కాలములలో ఏం చేశాడు, చెట్టు అబద్ధగోరి కాలంలో ఏం చేశాడు, ఇగో యెహోషువ కాలంలో సూర్యుడు చందమామ ఆపాలంటే సామాన్య విషయంగా చరిత్రలో ఎవరు చేయని కార్యం. అది సూర్యుడు ఆపాలంటే సామాన్య విషయం కాదు. ఒక నరుడు ప్రార్థన ఆలకించి దేవుడు ప్రపంచాన్ని ఏలుతున్న సూర్యుడిని చందమామ ఒక రోజంతగా పోనివ్వకుండా దేవుడు ఆపాడని బైబిల్ చెప్తుంది. గొప్ప కార్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 24వ వచనం త్వరగా చదివి ముగించుతున్నాం.